హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఈరోజు బాబా వర్డ్స్లో బల్వంత్ నాచ్నే అనే ఆయనకి బాబాకి మధ్యలో జరిగిన సంభాషణలు గురించి తెలుసుకుందాము. బాబా ఒకానొక సందర్భంలో బల్వంత్ నాచ్నేతో ఇలా అంటున్నారనమాట. వీళ్ళు మూర్ఖులు, ఆత్మారాముడు శాంతిస్తేనే గాని అసలు రాముడు కనిపించడని తెలియని మూర్ఖులు. వీళ్ళతో పెట్టుకోకు, నువ్వెళ్ళి భోజనం చేసిరా. మళ్ళీ ఇంకేమంటున్నారంటే, భోజనం అయ్యాకే ఆరతి వెళ్ళు అని చెప్పేసి నాచ్నేతో బాబా అన్నారనమాట. అసలు ఈ మాటలు అనేవి బాబా ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది అనేది ఈరోజు బాబా వర్డ్స్లో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే, ఒక ఏకాదశి రోజున బల్వంత్ నాచ్నే మసీదుకు వెళ్ళాడు. వాడాలో అతనితో పాటు నివసిస్తున్న సాటి భక్తులిద్దరూ ఆ రోజు ఏకాదశి కావడం వల్ల ఉపవాసం ఉండదలిచారు. వారిద్దరూ ఉపవాసం చేస్తుంటే తాను భోజనం చేయడం బాగుండదని భావించి ఖాళీ కడుపుతోనే మసీదుకి చేరుకున్నాడు నాచ్నే. నాచ్నే మసీదులో అడుగుపెట్టగానే బాబా అతడి మొహంలోకి సూటిగా చూస్తూ, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతోంది, నువ్వు తక్షణం వాడాకి వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పారు. నాచ్నే బిడియపడుతూ, బాబా, ఈరోజు ఏకాదశి, నా తోటి వాళ్ళిద్దరూ ఉపవాసం ఉంటున్నారు. వీళ్ళని వదిలి నేనొక్కడినే భోజనం చేస్తే ఏం బాగుంటుంది? నేను కూడా ఈరోజు ఉపవాసం ఉంటా అన్నాడు. వీళ్ళు మూర్ఖులు, ఆత్మారాముడు శాంతిస్తేనే గాని అసలు రాముడు కనిపించడని తెలియని మూర్ఖులు. వీళ్ళతో పెట్టుకోకు, నువ్వెళ్ళి భోజనం చేసిరా అని మందలించారు బాబా. నాచ్నే చేసేది లేక, బాబా ఆజ్ఞకి ఎదురు చెప్పలేక వాడాకి వెళ్ళి భోజనం పెట్టమని వంటవాడిని అడిగాడు. అతనొక్కడి కోసం అప్పటికప్పుడు వంట చేయడం ఇష్టం లేని వంటవాడు చిరాకుపడి, ఇంకా వంటేం కాలేదు, ఆరతి అయ్యాకే భోజనం, వెళ్ళండి అని విసుక్కున్నాడు. నాచ్నే ఉసూరుమంటూ వెనుతిరిగి మసీదుకు వచ్చాడు. అతడు వచ్చి రాగానే, భోజనం చేశావా అని అడిగారు బాబా. జరిగినది చెప్పడం ఇష్టం లేక నాచ్నే తల వంచుకుంటూ, ఆరతి అయ్యాక భోజనం చేస్తాను అన్నాడు నెమ్మదిగా. భోజనం అయ్యాకే ఆరతి, వెళ్ళు అన్నారు బాబా కటువుగా. నాచ్నే మళ్ళీ వాడాకి బయలుదేరాడు. నాచ్నే కంటే ముందుగా బాబా ఆజ్ఞ వంటవాడికి చేరింది. అతడు అప్పటికప్పుడు గబగబా వంట చేసి నాచ్నేకి వడ్డించాడు. నాచ్నే సంతుష్టిగా భోజనం చేసి తృప్తిగా బ్రావమని తేల్చి ఆయాసపడుతూ మసీదుకి చేరుకున్నాడు. బాబా స్వయంగా అతని చేత తాంబూలం తినిపించి, ఇప్పుడు ఆరతి అన్నారు. అలా భక్తుడు ఉపవాసాన్ని వమ్ము చేయడానికి ఆరతినే ఆలస్యం చేశారు బాబా. ఆనాటి నుంచి వేళ ప్రకారం భోజనం, వేళ ప్రకారం ఆరతి షిరిడీలోనే కాక బాబా భక్తులందరి ఇళ్లల్లోనూ క్రమశిక్షణతో జరగసాగింది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా ఓట్స్ అనేది. అసలు వింటుంటేనే ఎంత చక్కగా ఉందో. దీన్ని మనసు పెట్టి అర్థం చేసుకోండి. ఇందులో ఉన్న మర్మం ఏంటనేది మీకు అర్థమవుతుంది. బాబా ఎప్పుడు మనసుతో కనెక్ట్ అయి ఉంటాడనమాట. ఫ్రెండ్స్, బాబాకి ఉపవాసం అంటే ఇష్టం ఉండదు. బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాసంకి అంత ప్రయారిటీ ఇవ్వకండి. ఎందుకంటే బాబా స్టార్టింగ్‌లోనే ఈ అధ్యాయం స్టార్టింగ్‌లోనే క్లారిటీగా చెప్పారు. అధ్యాయం 12 2 వీడియోస్ వచ్చినాయి. అధ్యాయం 12 12.1, 12.2 2 వీడియోస్ ఉన్నాయి. క్లారిటీగా చూడండి. 12.1లో బాబా క్లియర్‌గా స్టార్టింగ్‌లోనే చెప్తారు. అసలు ఉపవాసం ఎందుకు వద్దంటారు బాబా? అసలు ఉపవాసం ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? ఎవరు చేస్తే పుణ్యం వస్తుంది? ఎవరు చేస్తే పాపం వస్తుంది? బాబా జ్ఞాని గదా! భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి గదా! సో, ఆయనకి క్లారిటీగా తెలుసు. అందుకని మనకి అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పారనమాట. ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అని జెప్పేసి. సో, బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభ్రంగా ఉపవాసం అనే దాంతో సంబంధం లేదు. హ్యాపీగా భోజనం చేయొచ్చు. ఓకేనా? ఒక పని చేద్దాం. ఇది ఎలాగో ఎక్స్‌ప్లనేషన్సే గదా! మన వాడుక భాషలో మాట్లాడుకోవడమే గదా బాబా ఓట్స్ అంటే. బాబాని మన వాడుక భాషలో మనకు అర్థమయ్యే మాటల్లో అర్థం చేసుకోవడమే కదా! సో, నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా ఎందుకు ఉపవాసం వద్దన్నారు అన్నది మళ్ళీ అది వేరే విధంగా వెళ్ళొద్దు. కాబట్టి అది చెప్పి నేను ఈ ఓట్స్‌లోకి కంటిన్యూ అవుతాను. అసలు బాబా ఎందుకు వద్దన్నారో ముందు తెలుసుకుందాం. ఉపవాసం ఎందుకు వద్దన్నారు? ఇక్కడ చూడండి, స్టార్టింగ్‌లోనే క్లియర్‌గా ఉంటుంది. బాబా భక్త సులభుడు. తన భక్తులకు ఎలాంటి నిష్టలు, నియమాలు విధించరు బాబా. బాబా ఎలాంటి నియమ నిష్టల్ని విధించరంట భక్తులకి. కనీసం పరవాడి దినాల్లో ఉపవాసాలు ఉండడానికి కూడా బాబా అంగీకరించరు. కడుపు మార్చుకొని నామస్మరణ చేస్తుంటే, ఆత్మారాముడు ఆకలితో ఘోషిస్తుంటే మనస్సు పరంధాముడి మీద ఎలా నిలుస్తుందని ప్రశ్నించేవారు బాబా. అందుకే ఆయన ఎప్పుడూ కూడా నా బిడ్డలను ఉపవాసమించనివ్వను అని చెప్తుండేవారు. బాబా ఏమంటారంటే, నువ్వు ఆకలితో అలాగ అలమటిస్తూ పరంధాముడు పరమాత్మ మీద దృష్టి ఎలా నిలుపుతావు? నీ కడుపులో ఏమో ఆకలి బాధిస్తూ ఉంది. నువ్వు ఏం తినలేదు. ఆకలేస్తూ ఉంటది. ఆ ఆకలి బాధతో భగవంతుడిని ఎలాగా నువ్వు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగలుగుతావు? ఆయన నామస్మరణ ప్రశాంతంగా ఎలా చేయగలుగుతావు? అదొక కారణం అనమాట. అందుకని బాబా ఉపవాసానికి ఒప్పుకోడు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆచారాలు మరీ మూఢాచారాలుగా మారిపోయి చాలా వస్తున్నాయన్నమాట. వాటికి బాబా ఎప్పుడు వ్యతిరేకం. మూఢాచారాలకి బాబా వ్యతిరేకం. ఓకే. ఇప్పుడు రీజన్ తెలిసింది కదా! అదొక కారణం. ఉపవాసం ఎందుకు వద్దంటారు అంటే, నువ్వు ఆకలితో కడుపు మాడిపోతా, నీ దృష్టంతా ఆకలి మీద ఉంటది గానీ, భగవంతుడి మీద ఎక్కడుంటది? అలా చేసే ఉపవాసం వల్ల ఏంటి ఉపయోగం? అది ఫస్ట్ రీజన్. రెండోది, మనోనిగ్రహం సాధించిన మహర్షులు, యోగులు, ముముక్షువులు వంటి వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహానికి పనికొస్తుంది. ఇతరులు ఉపవాసం చేస్తే మనస్సు రుచుల మీదకి పోతుంటుంది గనుక ఆ ఉపవాసం వ్యర్థమే కాకుండా అనర్థాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆకలితో కడుపు మాడటమే కాదు, తర్వాత కాలంలో అది అనేక అంతుపట్టని రోగాలకి కారణమవుతుంది. అందుచేతనే బాబా తమ భక్తులెవ్వరిని ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వద్దంటున్నారో? ఇక్కడ బాబా క్లారిటీగా చెప్పారు. ఉపవాసం ఎవరు చేయాలంటే మహర్షులున్నారు, యోగులున్నారు. వాళ్ళు ఇంకా సర్వం తెగించేస్తారు భగవంతుడి కోసం. ఇక వాళ్ళ ప్రపంచం భగవంతుడే అనమాట. భవబంధాలకి వాళ్ళు అతీతులు. ఇప్పుడు వాళ్ళకి తల్లిదండ్రుల మీద ఉండదు, బిడ్డల మీద ఉండదు, స్నేహితుల మీద ఉండదు, భూమి మీద ఉన్న దేని మీద వాళ్ళకి కోరిక ఉండదు. వాళ్ళు డైరెక్ట్ ఇంకా భగవంతుడే ఇక సర్వం అనుకొని సర్వం తెగించి భగవంతుడి ధ్యానంలో ఉంటూ ఉంటారు వాళ్ళకి. ఈ విశ్వం అంతా వాళ్ళకి తల్లి, తండ్రి అంతా బంధం అంతా విశ్వం అనమాట. పరమాత్మనే వాళ్ళ బంధువు. అలాంటి వాళ్ళని మహర్షులు, యోగులు అంటారు. వాళ్ళు ఉపవాసం ఉండడానికి అర్హులంట.
ఎందుకు అంటే వాళ్ళ ఇంద్రియ నిగ్రహానికి పనికొస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనసులో రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. ఏంటి మంచి కోరిన ఫుడ్ తినాలి, రుచికరమైన ఆహారం తినాలి, బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోవాలి, లేదంటే ఫ్రెండ్స్‌తో ఎక్కువ సేపు గడపాలి, తల్లిదండ్రులతో గడపాలి, పిల్లల్ని ఐఏఎస్‌లు చదివించాలి, ఐపీఎస్‌లు చేయాలి. ఆ! లేదంటే నాకు మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి రూ. 1,00,00,000 ఆస్తున్న ఇల్లు కావాలి, నేను మంచి రాజకీయ నాయకుడిని సీఎం, పీఎం అవ్వాలి. ఆ! ఇట్లాగా. లేదంటే మంచి ప్లేసెస్ విజిట్ చేయాలి, ఊటీ చూడాలి, కొడైకెనాల్ చూడాలి. ఇట్లాగా ఇవన్నీ కోరికలనే వలయాలనమాట. ఆ కోరికలనే వలయాలను దాటి వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని నిగ్రహ నిగ్రహించుకోవడానికి ఈ ఉపవాసం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏది భవబంధాలకి అతీతమై భగవంతుడితో ధ్యానం చేసే మహర్షులకి, యోగులకి ఉపయోగపడుతుంది ఈ ఉపవాసం అనేది. అంతేగాని జనజీవన స్రవంతిలో జీవిస్తూ అందరిలాగా నార్మల్‌గా జీవించే వాళ్ళు గనక ఉపవాసం చేస్తే ఏం జరిగిద్దో కూడా చెప్పారు. ఏమవుద్దంటే నువ్వు ఆ క్షణానికి బలవంతంగా కడుపు కట్టుకొని నువ్వు ఉపవాసం చేస్తావు. కానీ నీకు నెక్స్ట్ మినిట్ ఏమవుద్ది? ఉపవాసం అయిపోయిన ఆ గడియ దాటిన దగ్గర నుండి నీ మనస్సు రుచుల మీదకెళ్ళిపోతుంది. ఇది ప్రాక్టికల్‌గా చెప్తుందనమాట. నువ్వేదైతే తినకుండా కడుపు కట్టుకున్నావో అవన్నీ నీకు విపరీతంగా తినాలనిపిస్తది ఇంక అక్కడి నుండి. సో, అక్కడ నీదేంటి? నీ మనో నిగ్రహాన్ని కోల్పోతావు నువ్వు ఉపవాసం చేయడం వలన. అలా చేయడం వలన నీకేంటంటే ఆ చేసిన ఉపవాసం అనేది వ్యర్థమైపోద్ది. ఉపయోగం లేకుండా పోతుంది. రెండోది నువ్విలాగా బలవంతంగా ఆకలితో కడుపు మార్చుకొని ఉపవాసం చేయడం వలన ఏమవుద్దంటే అనేక అంతుపట్టని రోగాలొస్తాయి. ఎందుకంటే నువ్వు డైలీ ఒక టైంకి సిస్టమాటిక్‌గా ఆహారం తీసుకుంటున్నావు. నీకు డైలీ వర్క్స్ ఉన్నాయి. నీకు బంధాలున్నాయి. నీకు కోరికలున్నాయి. నువ్వు నార్మల్ మనిషివి. నువ్వు ఉపవాసం చేయడం వలన ఏమవుతుందంటే ఉపవాసం చేయడం వలన డైలీ నీ బాడీ ఒక ఫంక్షనింగ్‌లో పనిచేస్తూ ఉంటది కదా! ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఈ ఏళ టయానికి నువ్వు తీసుకోకపోవడం వలన ఏమవుతుందంటే అక్కడ ఆహ్, ఆ టయానికి ఫుడ్ ఉండాలి. ఆ ఫుడ్‌ని అరిగించాలి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి. కానీ అక్కడ నువ్వు ఫుడ్ ఏం తీసుకోలేదు. ఫుడ్ ఏం తీసుకోలేదంటే జీరో ఫుడ్. ఉపవాసం అంటే మనోళ్ళకి అసలు ఈ మధ్య మూఢాచారాలు మరీ ఎక్కువైపోయినాయి. ఒక రోజంతా ఫుడ్ తినము, ఒక పూట అంతా ఫుడ్ తినము ఇలాగే ఎళ్ళిపోతున్నారు. సో, ఏంటంటే అక్కడ రిలీజ్ అయిన పైత్యరసాలనేవి అక్కడ ఆహార పదార్థం ఏం లేక అది ని కొంచెం తన తన జీర్ణశక్తినైనా తగ్గిపోతుంది. లేదు అంటే మనకేం పని లేదు గదా! అనవసరంగా వచ్చామని జెప్పేసి అక్కడ ఆహార సమస్యలనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. ఇప్పటికైనా డాక్టర్స్ ఏం జెప్తారు? కొంతమంది డైట్ చేయాలనుకుంటారు. అరే! నేను విపరీతమైన వెయిట్ ఉన్నాను, తగ్గాలి అనుకుంటారు. తగ్గాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఫుడ్ మానేస్తే ఏమవుద్దంటే గ్యాస్ ఫార్మ్ అవుద్ది. జీర్ణశక్తి దెబ్బతింటది. అందువల్ల నువ్వేం చేయాలి? ఒక, ఒక బాక్స్ అన్నం తినేటప్పుడు అందులో అర బాక్సే తిను. అంటే హ 100% ఫుడ్ తీసుకునే కాడ 50% తీసుకుంటున్నావు. అంటే దానికి కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుందనమాట. ఏంటి 100% ఫుడ్‌ని అరిగించడానికి ఎంత ఎనర్జీ కావాలో అందులో 50% ఫుడ్‌ని అరిగించడానికి 50% ఎనర్జీ చాలు. నువ్వు అస్సలు ఫుడ్ ఏం తీసుకోకుండా ఉన్నావా? ఫుడ్ తీసుకున్నావు. సో, 100 కట్టెలు మోసే దగ్గర 50 కట్టెలు సరిపోయినాయి. ఆహా! ఇతను ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు కాబట్టి ఎక్కువ అవసరం లేదనమాట. కొంచెం తగ్గిస్తే చాలు. నువ్వు ఇది కంటిన్యూ చేస్తావు. ఉదయం టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, రాత్రి భోజనం చేస్తావు. కానీ లిమిటెడ్‌గా తీసుకుంటూ ఉంటావు. రోజు తినేవే కాస్త తక్కువ తీసుకుంటావు. అలాగా మెల్లమెల్లగా నువ్వు వెయిట్ లాస్ అవుతావు అనమాట. అంతేగాని పూర్తిగా ఆహారం తినడం మానేస్తే ఉండలేవు. నీరసం వచ్చి పడిపోతావు. సో, సైన్స్ పరంగా, ఒక ఆధ్యాత్మికం పరంగా, వైద్య శాస్త్రం పరంగా బాబా చెప్పిన ఈ ఉపవాసం ఎందుకు వద్దు అనేది మీకు బాగా క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ ఎక్స్‌ప్లనేషను మరీ ముఖ్యంగా నేను కావాలని ఇచ్చాననమాట. నాకు బాబా అంటే ఎంతో ఇష్టం. ఆయన దానిలో మీనింగ్ లేకుండా ఆయన ఏది చెప్పడు. ఇవి తెలుసుకొని బాబా గురించి మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు మన కాన్సెప్ట్‌లోకి వెళ్దాము. వీలైనంత ఫాస్ట్‌గా ముగిద్దాం. ఎందుకంటే ఇప్పటికే 14 మినిట్స్ అయిపోయింది వీడియో. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది చదివాం కదా! నాచనే గురించి. ఈ వీడియో
బలవంత్ నాచనేకే నేను డెడికేట్ చేస్తాను. ఆ! బలవంత్ నాచనే విషయానికొద్దాం. ఏం జరిగిందంట, ఒకరోజు ఏకాదశి. ఆ రోజు ఏకాదశి అనమాట. బలవంత్ నాచనే మసీద్‌కెళ్ళాడు బాబా కాడికి. అయితే ఆ రోజేంటంటే బలవంత్ నాచ్‌ని ఫుడ్డేం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, ఆ రోజు ఏకాదశి పండగ. వాళ్ళ రూమ్‌లో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు కూడా ఉపవాసం చేస్తున్నారు. వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు తినొక్కడే భోజనం చేస్తే బాగోదు గదా! అందుకని జెప్పేసి ఆహ్, నాష్నే కూడా ఇంకా ఆ రోజు ఏమి తినకుండా ఆ పూట భోజనం చేయకుండా కడుపులో ఆకలవుద్ది గదా! భోజనం చేయకపోతే. అలాగే మసీదుకొచ్చేసాడనమాట. బాబాకు ఉపవాసం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేశారంటే, నాషనే మసీదులో అడుగుపెట్టగానే సూటిగా సూటిగా నాషనే మొహంలోకి చూస్తూ బాబా రివర్స్‌లో స్టార్ట్ చేశారనమాట. ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది నాషనే. నువ్వు తక్షణం వాడాకెళ్ళి నువ్వు భోజనం చేసిరా ఫస్టు అని జెప్పేసి నాషనేకి చెప్పారు. చెప్పేలేకి నాషనే ఉండేంటంటే ఫస్ట్ బాబాని కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు. ఏంటి అంటే, బాబా మా రూమ్‌లో ఉన్న ఇద్దరు ఈరోజు ఏకాదశి మా రూమ్‌లో ఉన్న ఇద్దరు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం పాటించకపోతే బాగోదేమో బాబా అని జెప్పేసి బాబాకి అన్నాడనమాట. ఏం బావుంటది వాళ్ళు తిన్నప్పుడు నేను తింటే, వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం చేయకపోతే ఏం బావుంటుంది అని జెప్పేసి అన్నారనమాట. అనేలేకి బాబా ఉండి గట్టిగా చెప్పారు. వీళ్ళు మూర్ఖులు. ఆత్మారాముడు శాంతిస్తే గాని అసలు రాముడు కనిపించడని తెలియని మూర్ఖులు. వీళ్ళతో పెట్టుకోకు. నువ్వు వెళ్లి భోజనం చేసిరా. అంటే ఏంటంటే వాళ్ళకేం అర్థం గావట్లేదు. మీరు ఉపవాసం చేసి కడుపు కాలుతా బాధపడతా ఉంటే ఆ భగవంతుడు ఇక్కడ రాముడు అని సంబోధించారు బాబా. ఎందుకంటే బాబా దృష్టిలో అంతా ఒక్కటే అన్నమాట. అందుకని రాముడు అన్నారు. ఓకేనా? బాబాని కుల మతాలకి అతీతంగా చూడండి. వాటిల్లో పెట్టి చూడొద్దు. ఆత్మారాముడు అంటే ఆ భగవంతుడు నువ్వు ఆకలితో బాధపడతా ఉంటే ఎలా ఉంటాడు? సంతోషంగా. నువ్వు సంతోషంగా ఉంటేనే ఆ భగవంతుడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళని నువ్వు పట్టించుకోమాక. నీ రూమ్‌లో ఉపవాసం చేస్తున్న వాళ్ళ మూర్ఖులను పట్టించుకోమాక. నువ్వెళ్ళి అర్జెంట్‌గా భోజనం చేసి రా పో అని జెప్పేసి మందలిచ్చారనమాట బాబా. ఎవరిని? నాచ్నేని. అప్పుడింకా నాచ్నే చేసేదేం లేక వాడాకి వెళ్ళి వంటవాడి దగ్గరికెళ్ళి, "అయ్యా నాకు భోజనం పెట్టు. నేను భోజనం చేయాలి" అని జెప్పేసి అడిగాడనమాట. అడిగితే ఆ వంటవాడేంటంటే ఇతనొక్కడి కోసం ఇప్పుడు భోజనం వండడం ఇష్టం లేక ఆయనేమన్నాడంటే, "హారతయ్యాక రండి భోజనానికి. అప్పుడు అందరితో పాటు మీకు గూడా వడ్డిస్తాను" అని జెప్పేసి కొంచెం కటువుగానే చెప్పాడనమాట. "ఇప్పుడేం భోజనం లేదయ్యా. హారతయ్యాక భోజనం. పోయి హారతికెళ్ళిరా" అని జెప్పేసి వంటవాడు చెప్పడం జరిగింది. ఇంక చేసేదేం లేక బాబా దగ్గరికొచ్చి ఇలా చెప్పడం ఇష్టం లేక, ఏది బాబా వంటవాడి దగ్గరికెళ్ళాను, భోజనం పెట్టమంటే పెట్టలేదు, హారతయ్యాక పెడతానన్నాడు అని ఇలా చెప్పడం ఇష్టం లేక నాశిని ఏం చెప్పాడంటే, బాబా నేను హారతయ్యాక భోజనం చేస్తాలే బాబా అని జెప్పేసి అన్నారనమాట. అనేలేకి బాబా సర్వాంతర్యామి గదా! ఆయనకి మొత్తం తెలుసు కదా! ఆయనకి తెలియకుండా ఏం జరిగిద్ది? సో, వెంటనే బాబా ఏమన్నారంటే, భోజనం అయ్యాకే హారతి అని చెప్పేసి కోపంగా చెప్పారనమాట. కోపంగా చెప్పేలేకి ఇంకా ఆ నోట, ఈ నోట ఆ విషయం వెళ్ళి, "ఇంక ఈరోజు హారతి లేదయ్యా. ముందు భోజనం చేసిన తర్వాతే హారతంట. బాబా ఆర్డర్ అయింది" అని చెప్పిన మాట నా వాడాలో ఉన్న ఆ వంటవాడికి కూడా చేరిందనమాట. ఎప్పుడైతే బాబా భోజనం అయిన తర్వాతే హారతి నాశనే అని చెప్పి గట్టిగా చెప్పారో, ఇక నాశనే చేసేదేం లేక మళ్ళీ వాడాకే వెళ్తున్నాడనమాట భోజనం చేయడం కోసం. ఇక భోజనం చేశాకే రావాలి అని. ఇంతలో అతను వెళ్ళేదానికన్నా ముందే ఈ విషయం అనేది వంటవాడికెళ్ళిపోయింది. ఇయాల హారతి భోజనం అయిన తర్వాతే ఉంటుందని. ఇంకేం చేస్తాడు వంటవాడు చకచకా వంట చేసేసాడు. వంట చేసేసేలేకి ఇంకా నాశనే ఎళ్లి చక్కగా కడుపు నిండా భోజనం చేసి, ఇంకప్పుడు బ్రేవ్‌మని తేన్పి అంటే తృప్తిగా భోజనం చేసి అప్పుడు బాబా దగ్గరికొచ్చాడనమాట. బాబా దగ్గరికొస్తే బాబా భోజనం చేశాడు గదా! ఒక కిళ్ళి ఇచ్చాడనమాట తినమని. తాంబూలం. తాంబూలం అంటారు ఆళ్ళ భాషలో. తాంబూలం ఇచ్చి
తినిపిచ్చారు అతని చేత. తినిపించాక అప్పుడు అందరికీ బహిరంగంగా ఇక హారతి మొదలుపెట్టండి అని చెప్పేసి స్టార్ట్ చేపిచ్చారనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి షిరిడీలో వేళ ప్రకారం భోజనం ఉంటుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. 3 పూట్ల వేళ ప్రకారం భోజనం ఉండాల్సిందే. ఇంకా హారతి కూడా ఇంకెట్లా భోజనం టైం ప్రకారం జరుగుతుందో, హారతి కూడా టైం ప్రకారం ఇవ్వడం అనేది జరగడం స్టార్ట్ అయిందనమాట. నిజంగా బాబాకి భక్తులంటే ఎంత ఇష్టమో ఇక్కడ నాశనం మీద పెట్టిన కాన్సంట్రేషన్ బట్టి అర్థమవుతుంది. తన భక్తులు ఉపవాసం ఉండడం బాబాకి ఇష్టం ఉండదు. ఈ ఒక్క బాబా వర్డ్‌లో నేను కంప్లీట్‌గా క్లియర్‌గా చెప్పేసాను ఇంకా. ఓకేనా? ఈ వర్డ్ విన్నవాళ్ళు గానీ, బాబా భక్తులు గానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బాబాకి ఉపవాసం అనేది ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? 2 కారణాలు చెప్పారు. స్టార్టింగ్‌లో నేను చెప్పాను. ఆ 2 కారణాలు చెప్పండి. ఓకేనా? ఆకలితో బాధపడుతూ ఉంటే మనం భగవంతుడి నామస్మరణ మీద కాన్సంట్రేషన్ పెట్టలేము. అన్ని సర్వం తెగించిన యోగులు, ఋషులు, మునులు వాళ్ళైతేనే ఉపవాసం చేస్తే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహ శక్తి కలుగుతుంది. ఇంద్రియాల మీద నిగ్రహం కలుగుతుంది. మనబోటోళ్ళు సామాన్యులు ఉపవాసం చేసినా గూడా ఆ కాసేపే తప్ప దాని తర్వాత ఆరోగ్య సమస్యలొస్తాయి. విపరీతంగా తిండి మీదకి ధ్యాస పోతుంది. అందువల్లే ఉపవాసం వద్దన్నారు. బాబా గురించి ఎలా పడితే అలా మాట్లాడొద్దు అని చెప్పడానికి ఈ బాబా వర్డ్ ఒక స్పష్టమైన ఉదాహరణ. బాబా సర్వాంతర్యామి. బాబా భగవంతుని సాక్షాత్కారం పొందిన గొప్ప వ్యక్తి. ఆయన్ని అర్థం చేసుకుంటేనే మనం జీవితంలో గొప్పవాళ్ళం అవుతాము. దయచేసి షిరిడీ సాయిబాబాని మాత్రం విమర్శించకండి. ఇంకెవరి గురించైనా మాట్లాడండి. షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆగండి. ఆగి ఆలోచించండి. ఈరోజు బాబా అంటే ఇష్టపడే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు భక్తులు. పిలిస్తే పలికే దైవం బాబా. ఇంత ఓపెన్‌గా షేర్ చేసుకున్నాను కాబట్టి ఇంకొక మాట ఎప్పటి నుండి చెప్పాలనుకుంటున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పి ఈ బాబా వర్డ్‌ని ముగిస్తాను. బాబా మీకు బాబా గురించి అధ్యయనం చేస్తున్నారు గదా! ఆల్రెడీ ఇప్పుడు 12 అధ్యాయాల దాకా వచ్చాము. ఎంతో చిన్నప్పటి నుండి బాబా అంటే ఇష్టం అని చెప్తున్నారు గదా మీకు. మరి మీ దృష్టిలో బాబా ఏంటి అని చెప్పి మీరు ప్రశ్నిస్తే 3 ఆప్షన్స్ మీరు నాకిస్తే బాబా మనిషా? గురువా? భగవంతుడా? అని చెప్పేసి మీరు నాకు 3 ఆప్షన్స్ ఇస్తే నేను ఆప్షన్ 2 గురువుకి ఫిక్స్ అవుతాను. అదేంటండి బాబా మనకి దైవం గదా! మీరు గురువు అనే దగ్గర ఎందుకు ఆగిపోయారు? కాస్త వివరణ ఇవ్వండి అంటే, నా వెర్షన్‌లో నేను చెప్పే వివరణ ఏంటంటే, నాకు బాబా గురువు. ఎందుకు గురువు అంటే, బాబా నాకు ఇచ్చిన జ్ఞానబోధలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఒక్కడే. అది రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరమైనా, లేదు అల్లా అయినా, జీసస్ అయినా, ఎవరైనా కానీ భగవంతుడు ఒక్కడే. ఈ సమస్త సృష్టిని, ఈ విశ్వ చైతన్యాన్ని నడిపిస్తుంది భగవంతుడు ఒక్కడే. ఈ ప్రకృతికి మనం ప్రకృతి కంట్రోల్‌లో మనం జీవిస్తూ ఉంటాం ఇక్కడ భూమి మీద మనుషుల్లాగా. ప్రకృతి గనక మనం ప్రకృతికి బద్ధులమై జీవిస్తూ ఉంటాం. అంటే మనకి ప్రకృతి నీరు అందివ్వాలి. నీరు అందివ్వకపోతే మనం దాహంతో చనిపోతాం. అలాగా ఈ వనరులు, ప్రకృతి యొక్క వనరుల్ని ఉపయోగించుకుంటూ ప్రకృతి ఆధీనంలో మనం జీవిస్తూ ఉంటాం. ఈ ప్రకృతి స్థితి నుండి దాటి ప్రకృతినే కంట్రోల్‌లో పెట్టగల శక్తి భగవంతుడికుంది, పరమాత్ముడికుంది. ఆ స్టేజ్‌ని పరమాత్ముడు, భగవంతుడు అంటారనమాట. భగవంతుడు అంత గొప్పవాడు. సో, ఆయనకొక రూపం లేదు, ఒక నామం లేదు. ఆయన పిలిస్తే ప్రకృతి ఆయన ఏది చెప్తే అది ప్రకృతి వింటుంది. సో, ప్రకృతికి అతీతం భగవంతుడు. గురువు, బాబాని నేను గురువుగా ఎందుకు ఎంచుకున్నా అంటే మరి మనం ఇన్ని రూపాల్లో దేవుడిని అంటున్నాము. కానీ దేవుడి పేరు ఒక్కటే. ఇప్పుడు నేను సాయిబాబా దేవుడు అన్నాననుకో, మరి రాముడెవరు? కృష్ణుడెవరు? శివుడెవరు?
ఇట్లాంటి సందేహాలు వస్తాయి కదా! అందువల్ల ఏంటంటే బాబా నా గురువు. నాకు ఇంకా దైవం, సర్వస్వం అన్నీ ఆయనే అనమాట. సో, ఈ వీడియో అనేది నాశనేకి అంకితం ఇస్తున్నాను. సో, బాబా నా గురువు. ఇంకా సర్వం అనమాట. ఏమవుతారు నీకు అంటే నా గురువు. నా జ్ఞానాన్ని బోధిస్తారు. నన్ను నేను ఏదైతే బాగా సాక్షాత్కారం పొందాలనుకుంటున్నానో ఆ దిశగా నాకు సహాయ సహకారాలు అందిస్తారు బాబా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బాబా వర్డ్లో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.